నమస్తే. 2026 మాస ఫలితాల్లో జనవరి మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జనవరి మాసంలో ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు చాలా కాన్షియస్గా ఉండాలి. చాలా అవరోధాలు ఏర్పడతాయి. ఎడ్యుకేషన్లో కానీ, ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళ విషయంలో కానీ, కొంత మ్యారేజ్ అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా అబ్స్ట్రక్షన్స్ అనేవి కంటిన్యూస్గా వస్తుంది. మ్యారేజ్ అలయన్స్, ఇటు ప్రేమ విషయాల్లో కొన్ని అబ్స్ట్రక్షన్స్, సంతానం కోరుకునే దంపతులు, ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క స్టడీస్ కానీ, పెళ్ళికి ఎదిగిన సంతానం ఉంటే వాళ్ళ అలయన్స్ విషయంలో కానీ, లేకపోతే జాబ్ సెటిల్మెంట్స్ విషయంలో కానీ డిసిషన్స్ అనేవి చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది ఈ మాసంలో. ఇక ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వృశ్చిక రాశి వారు జనవరి మాసంలో, వారికి కొంత జనవరి 1st and 2nd వీక్స్లో కొన్ని ఆపర్చునిటీస్ మేనేజ్మెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అది గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ ఈ విషయంలో. ఇంకా కొంత ప్రైమరీ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి కొన్ని ఇవాల్వింగ్గా కొన్ని స్కూల్స్లో సీట్స్ రావటము, ఇలాగా టెక్నాలజీ వైపు వెళ్ళడము, ఇంకా మోర్ అడ్వాన్స్గా వెళ్ళడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా, అంటే బ్రేక్స్ ఉన్నా కూడా కొంత ఇవాల్వింగ్గా వెళ్ళే సిచ్యువేషన్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి. ఇంకా ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి జనవరి మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఒకసారి ఆలోచించి స్టెప్స్ వేయండి వృశ్చిక రాశి వారు. ఇక చాలా వరకు కుటుంబంలో కొన్ని చిక్కులు, సమస్యలు, అపార్థాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ అపార్థాలన్నీ కూడా 17th of January వరకు ఎక్కువ ఉంటాయి. తర్వాత తగ్గచ్చు. ఈ మిస్అండర్స్టాండింగ్స్ అంటే ఇంక జాయింట్ ఫ్యామిలీస్, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకైతే ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ పెరిగే వితౌట్ ఎనీ రీజన్ కొన్ని సిచ్యువేషన్స్ నెగిటివ్గా అనిపిస్తాయి. ఇంకా జనవరి 17, 18 తర్వాత ఈ సిచ్యువేషన్స్ కొంచెం నార్మల్ అవుతాయి అనమాట. ఎందుకు ఈ మాసం అంతా వృశ్చిక రాశి వారికి కొంత చికాకుగా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా స్థిరాస్తి ఏదైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొంత ఆగండి, ఫాస్ట్గా డిసిషన్స్ తీసుకోవద్దు. ఈ మాసం అంతా ట్రాన్సిట్స్ పాజిటివ్గా లేవు కాబట్టి కొంచెం ఆగి స్టెప్స్ వేయండి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు, ఈ కోర్టు సమస్యలు ఇవైతే ఓకే, అవి అవాయిడ్ చేయడానికి ఉండదు. ఇమీడియట్గా ఉద్యోగం కావాల్సి వస్తుంది కాబట్టి వాటిలో ఆపర్చునిటీస్ ఏ వచ్చినా కూడా తీసుకోవచ్చు. బట్ బిగ్ ప్రాపర్టీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, డిసిషన్స్ కానీ డిస్కషన్స్ అవుతున్నప్పుడు ఫాస్ట్గా స్టెప్స్ తీసుకోవద్దు. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ ట్రాన్సిట్లో తీసుకోవడం వల్ల అంత ప్రాఫిటబుల్గా ఉండదు. కొన్ని నిర్ణయాలు కొన్ని జీవితంలో కొన్ని విషయాలు బాధ పెడతాయి. అలాగా ఏర్పడే సిచ్యువేషన్ ఉంది కాబట్టి జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి వృశ్చిక రాశి వారు. ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారు, వారికి కొంత మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది. బట్ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఫోకస్ చేయండి. చుట్టూ ఉండే పరిస్థితులన్నీ కూడా వితౌట్ యువర్ కంట్రోల్ నెగిటివ్గా వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇంకా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా మీ సహాయం కోరి వచ్చినప్పుడు సహాయం చేయడంలో తప్పు ఉండదు. బట్ ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఆలోచించండి. ఎందుకంటే ఈ టైంలో కొంత మనం ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినా కూడా అది తిరిగి ఫ్యూచర్లో వస్తుందా అన్న గ్యారంటీ ఉండదు. అండ్ రాంగ్ డిసిషన్స్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే స్టెప్స్ వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మాసంలో విష్ణు సహస్రనామము, శ్రీకృష్ణ ఆరాధన, సో భగవద్గీత శ్లోకాలు వినడము, ఇవి చేసినట్టయితే మోస్ట్లీ వీటి ఎఫెక్ట్ అంతా కూడా జనవరి 18 వరకు, అంటే మనకి పండగలు ఉంటాయి కదా, పండగలు దాటే వరకు కూడా క్లమ్జీగా ఉంటుందన్నమాట సిచ్యువేషన్. హెల్త్ కండిషన్స్ కావచ్చు, మ్యారేజ్ అలయన్స్ కావచ్చు, లేకపోతే సొసైటీలో నైబర్స్, కొలీగ్స్ వీళ్ళతో డీల్ చేసేది, బిజినెస్ పార్ట్నర్స్తో డీల్ చేసేది అంతా కూడా క్లమ్జీగా ఉంటుంది జనవరి 18 వరకు కూడా. తర్వాత నుంచి ఒకటే వృశ్చిక రాశి వారికి క్లియర్ అవుతుంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా వృశ్చిక రాశి వారికి తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.